నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. సదాశివనగర్ మండలం తిర్మన్పల్లి గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. పాఠశాలలో తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరీక్షించారు. విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి చదవడం, వ్రాయడం, ఇంగ్లీష్, గణితం వంటి అంశాల్లో నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థుల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ మరింత శ్రద్ధతో చదవాలని ప్రోత్సహించారు. పాఠశాలలో 100% హాజరు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి వారికి బహుమతులు అందజేశారు. అలాగే విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. క్రమమైన హాజరు విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇతర విద్యార్థులు కూడా నిరంతర హాజరు పాటించాలని సూచించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా NH-44 హైవే నుండి తీర్మాన్పల్లి గ్రామం వరకు రహదారి కొరకు టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, అలాగే కొత్త కాలానికి సంబంధించి విద్యుత్ కరెంట్ పోల్స్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుకు సంబంధించిన పనులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారులు, ఉపాధ్యాయులు, ఎంపీడీఓ, సర్పంచ్ లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. On the 16th of June 1730, we discovered land. Our captain set a Roman name with this for water if any food we found. When we came to land, we saw no river or spring. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు గౌరవనీయ మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు బుధవారం ఆమె పట్టణంలోని బుర్రమత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుర్రమత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో 3 కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈవేణు ప్రసాద్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈవేణు ప్రసాద్లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్, కాళ్ల గణేష్, భాస్కర్ గౌడ్, గడ్డమీద మహేష్, అంజద్, లడ్డు, భూపతి, గంగాధర్, వాజిద్, లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్, కె. లలిత, బబ్లు, మాజీద్, జావేద్, యూనుస్, సిద్దిక్, గ్యారసాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. షబ్బీర్ అలీ గారి సూచనల మేరకు మేము ఈరోజు బుర్రమత్తడి ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ 8 బోర్లు ఉండే, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నవి జస్ట్ 3 రన్ అవుతున్నవి. మనకు ఇంకా మేజర్ గా కావాల్సినవి ఒక 5 బోర్లు కావాలా. ఇక్కడ కంపల్సరీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా మట్టుకైతే ఒక 3 బోర్లు కంపల్సరీ ఇప్పటికిప్పుడు కావాలా మనకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకు తొందరలో ఎండాకాలం వస్తుంది, ఎండలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ప్రజలేమి ఇబ్బంది పడకుండా మనకి ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు మట్టుకు ఒక 3 బోర్లు అయితే కంపల్సరీ కావాలా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఏంటంటే 100 kVదే ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే 200 kV ట్రాన్స్ఫార్మర్ కూడా కావాలి. ఇదంతా
ఇక్కడ నుంచి 8 వార్డులకు వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి మనకు ఇమీడియట్ గా ఇంకొక 3 బోర్లు వేస్తే కొంచెం ఆ వార్డులకి ఎక్కువ వాటర్ ఫెసిలిటీ అందుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం వాటర్ కూడా అది రష్ పట్టింది పైపులు అవన్నీ. చూడండి అది రష్ అంతా క్లియర్ చేపించేసి ప్లస్ ఏంటంటే వాటిపైన కూడా కొంచెం మూతలు అవి పెట్టిస్తే బాగుంటది. డస్ట్ అది పడకుండా మంచిగా ఉంటది, అల్లంతా జామ్ కాకుండా కూడా ఉంటది. కాబట్టి అదొకటి కొంచెం చూడండి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రజలకు అందియాల్సింది ఏంటంటే ఓన్లీ వాటరే కాదు, క్లీన్ వాటర్ కూడా అందియాలి మేడం. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం అది మీరు చూసుకోండి. ఇది మనం అందరం కలిసి తొందరగా సాల్వ్ చేసుకుందాం. దీనికి కౌన్సిలర్లు అందరూ హెల్ప్ చేయాలి సార్. నిన్న గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారిపై మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరుపై నేడు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కనీసం కౌన్సిలర్గా గెలవలేని నాయకులు సైతం ఎమ్మెల్యే గారిని విమర్శించడం శోచనీయం అని, అవినీతి చరిత్ర కలిగిన వారు అవినీతి మచ్చలేని మా నాయకుడిపై ఆరోపణ చేయటం సిగ్గుచేటు అని అన్నారు. కాటిపల్లి వెంకటరమణ రెడ్డి శాసన సభ్యునిగా ఎన్నికైన తర్వాత అనేక అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారని, షబ్బీర్ అలీ కొబ్బరికాయ కొట్టడం తప్ప ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం అని, మా ఎమ్మెల్యే రమణ రెడ్డి గారిని తీసుకురావడానికి మేం సిద్ధం అని, మీ షబ్బీర్ అలీ గారిని తీసుకురావడానికి మీరు సిద్ధమా అని సవాలు విసిరారు. స్థలం, సమయం మీరే చెప్పండి. షబ్బీర్ అలీపై మా నాయకుడు రమణన్న చేసిన ఆరోపణలు నిరూపించడానికి మేం సిద్ధం అని అన్నారు. ప్రజల మధ్య ఉన్న నాయకుడు మా రమణన్నాని డబ్బుల కోసమే రాజకీయం చేసే నాయకుడు షబ్బీర్ అలీ అని హితవు పలికారు. 2028లో రమణన్నపై పోటీ చేసి గెలిచే సత్తా షబ్బీర్ అలీకి ఉందా అని అన్నారు. శుభోదయం, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న ప్రెస్ మీట్లో పాపం మా డిసిసి అధ్యక్షులు మాజీ ఆయన ఇంకా అందులోనే ఉన్నా అనుకుంటుండేమో, మా ఎమ్మెల్యే గారు మంచిగా సంబోధించి కైలాస్ ఈయనన్న పాపం అని అంటే ఆ పక్కలు మాట్లాడారు, ఈ పక్కలు మాట్లాడారు, కానీ నేను కూడా మాట్లాడతాను ముంగడికి వస్తుంది. ఏం మాట్లాడినాను, ఏమైనా సబ్జెక్ట్ ఉందని. ఆర్యవైశ్యుల గురించి నువ్వు ఆర్యవైశ్య సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చేసినట్టు మీ షబ్బీర్ సాబ్ ఏమంటాడు, బన్యమాకెళ్ళాడు మాటికి బన్యమాకెళ్ళాడు ఓటే లేదంతా ఆయన అని అంటావు, పక్కకి కూర్చుంటావు. నీకు వినబడదా అది? ఒక్కసారి మనము పక్క కూర్చొని మాట్లాడినప్పుడు మన నాయకుడు ఏం మాట్లాడుతుండు, మనము మన కులం గురించి మాట్లాడినప్పుడు నువ్వు పట్టించుకునే పరిస్థితులు ఉండవు. నువ్వు ఎట్లా కూర్చుంటావో నాకే అర్థం కాదు. పక్క కూర్చుంటావు. ఒక్కసారి ఈ మాటకు ఏం అర్థం ఉందో నీకు తెలుసా? నీకు అసలు ఒక్కసారి ఎన్నిసార్లు అన్నాడు మీ నాయకుడు, ఎన్నిసార్లు అన్నాడు షబ్బీర్ బంజే మధ్యలో ఓటీ లేదు అంత కైకు దాంతో అనుకో ఐసా పుకార్లతో దాంతా. దానికి అర్థం తెలుసా మీకు? దీనికి క్షమాపణ చెప్పించే బాధ్యత నీదే. ఆర్యవైశ్య సమాజంకు క్షమాపణ చెప్పాను. నువ్వు 40 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నావు కామారెడ్డి రోడ్ల మీద ఆడ ఈడ. నేను వైస్ చైర్మన్ చేసిన ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చేసినాం. ఆడికెళ్ళి దానికి ఏమైంది? చైర్మన్ చేసినాక కౌన్సిలర్ కొడిపోయినాం. ఇప్పుడు 2 వార్డులు ఉన్నాయి అంటావు. 44 నాదే, 33 నాదే. ఏమిటికి నువ్వు చేయవు పోటీ. వేరే వాళ్ళని దొరకొస్తావు, అమాయకులను ఆడ ధనంజయని దొరికొచ్చినావు, ఇక్కడ ఆనందం దొరికొచ్చినావు, మళ్ళీ కొట్టినావు. ఏమన్నంటే నాకు పలుకుబడి ఉందంట. పబ్బం కట్టుకుంటున్నావు నువ్వు, వైశ్యులను పెట్టుకొని పబ్బం కట్టుకుంటున్నావు అన్న. నువ్వు వాసవి మాత ఆగ్రహానికి గురవుతారని మెసేజ్లు పెడతావు. ఏమిటికి గురవుతారు? నువ్వు చేసిన మంచి పనులక. ఒక సంఘం అధ్యక్షుడిని మీ షబ్బీర్ అలీ గుడ్డలు ఇస్తా అంటే నువ్వు పక్క కూర్చొని నవ్వుతావా? సిగ్గు శరం ఉండాలి నీకు. ఏం ఊకున్న కొద్దేమో బాగా ఎక్కేస్తున్నావు. మా నాయకుడు సప్పుడు చేయకమన్నాడు. 6 ఏళ్ల నుంచి సప్పుడు కూర్చున్నాం మేము. నువ్వు సంఘం చేసింది ఏందో చెప్పు. ఏమన్నా అంటే ఆర్యవైశ్య సంఘం అంటావు. జిల్లా అధ్యక్షుడిగా నువ్వు ఆర్యవైశ్య సంఘంకు ఒక గుడి డెవలప్ చేసినావా? సంఘంకు ₹1 జమ చేసినావా? నువ్వు ఫంక్షనల్ కట్టించినావా? కొండబైరయ్య గారు ఫంక్షనల్
మేస్త్రీలను బెదిరిస్తావు, వ్యాపారస్తులను బెదిరిస్తావు. నువ్వు 40 ఏళ్ళల్లో ఏ వ్యాపారస్తుని అండదండ ఉన్నావు చెప్పు. మీ నాయకుడు పటాకులు కాలేస్తాడు, పటాకుల దుకాణం పెడితే చైర్మన్ పైసలు తీసుకుంటాడు, నువ్వు పైసలు తీసుకుంటావు. నువ్వు మరి వ్యాపారస్తులకు మరి అన్న మేము వ్యాపారస్తులం, మేము వయసులం, మాకు ఇట్లా ఇబ్బంది పెట్టద్దు అని ఒక్కడికైనా చెప్పినావు 40 ఏళ్ళ? నువ్వే పక్కకుండి అన్న యాడ్ చేస్తుండు, జర కలిసి రావా. ఏమిటికి కలుసుడు? నీకు నిన్నన్నా, మీ నాయకుడికి నిన్నన్నా. గల్లీలో ఒకటి తిరుగుతే అని బెదిరిస్తావు. నువ్వు ఫోన్ చేస్తావు ఆడ కూర్చొని, ఆడ ఓడోదే లేదు. ఇక ఫోన్ చేసి తమ్మి కైలాస్ సింగ్ మాట్లాడుతున్నా, ఈసారి సుధాకర్కి సపోర్ట్ చేయి. ఆయన ఓళ్ళు ఎదురుంగోళ్ళలో కూడా నీకు తెలియదు. ఒక్కళ్ళు ఎంబడ తిరిగితే ఫోన్ చేసి నీ వ్యాపారం ఎట్లా నడుస్తుందని చూస్తావు. ఏ చూడు, నా 39వ వాటిలో ఎంతమందిని బెదిరించినావు నేను రేపు దొరకస్తా. అసవను సోయి ఉండదు. రాత్రి 12కి ఫోన్లు చేస్తారు మీరు. ఏం మాట్లాడుతున్నాను? నీ అనుచరుడు ఏం మాట్లాడతాడు? లడ్డూలు పెడితే సిరాలు పెడితే తింటారు. మేము వచ్చి తిన్నాం, ఆర్య వయసులో వచ్చి తిన్నారా? రాకపోతే రాలేదంటారు. బార్లు బుక్ చేస్తారు. మొత్తం మీ ఇక కోమడలు రాకపోతే ఇగో నయీం భాయ్ రాలేదంటుండు, షబీర్ భాయ్ రాలేదంటుండు. మీ భయం కాస్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చి అడిగినరా మిమ్మల్ని? వాళ్ళు వచ్చి అన్న మాకు దాయి పియ్యుర్రి, మాకు దింపియుర్రి, మాకు ఇడ్లీలు దింపియుర్రి, సిరాలు దింపియుర్రి అని అడిగినారు. గ్రూప్లలో మెసేజ్ పెడితే నువ్వు ఏం చేస్తున్నావు? నీ అనుచరుడు సుధాకర్ ఏమని పెడుతుండు? వైశ్య సంఘ నాయకులు, సంఘ నాయకులు అందరూ సిరా తినిపోతాడు, జిలేబీలు తినిపోతారు, గుద్దవాళ్ళు కదా. ఏం మాటలేదు? తెలుగుందా నీకేమన్నా? నీ ఏజ్ ఎంత, నీ లెక్క ఎంత? నువ్వు వాసవి మాత ఆగ్రహిస్తుందంట. మరి సుధాకర్ నా వాడికి రాకముందు నువ్వు వంతోటి తిరిగినావు, గోలేసేంతో తిరగాలే. మరి నేను ఆడే వయసుండి కాదా? మరి 24వ వాడిలో నరసింహుడు నిలబడ్డాడు. మరి ఆడిపోయి ఎప్పుడన్నా మాట్లాడినావు? ఆర్య వయసుడే వాసవి మాత దేనికి గురవుతుంది? ఆగ్రహానికి. నువ్వు పుట్టినవని గురవుతుంది. ఆమె బాధపడని దినం లేదు. సంఘం పేరు చెప్పుకొని రాష్ట్రంలో పోయి పదవులు తెచ్చుకుంటావు. 40 ఏళ్ళ నుంచి కొండపైన గారు డెవలప్ చేసిర్రు, తర్వాత నేను డెవలప్ చేసిన వాసవి అమ్మవారు. నువ్వేం చేసినావు చెప్పు? సంఘం పేరు చెప్పుకొని హైదరాబాద్కి వెళ్ళి పోస్టులు తెచ్చుకొని అమ్మవారు మన మహాసభ ఏం చేసి వాళ్ళకైనా ఒక బీద ఆర్య వయసు పెళ్లి చేసినావు. నువ్వు వాళ్ళకి దుకాణం పెట్టించినావు. బెదిరించుడు, పైసలు తీసుకున్నాడు. ఏ చైర్మన్ ఉంటే ఆ చైర్మన్ వ్యాపారస్తులు బెదిరించుడు. చెప్తున్నా, వ్యాపారస్తుల జోలికి వస్తే బరాబర్ నేనున్న. వ్యాపారస్తులు అందరూ ఆర్యవైశ్య సమాజం అందరికి చెప్తున్నాం మేము. బరాబర్ మా ఎమ్మెల్యే ఉన్నాడు, నేనున్నా. ఎవ్వరు భయపడేది లేదు. మాకు పనిచేసే చిత్తశుద్ధి ఉందిరా నాయన. మీరు దొంగ రాజకీయాలు చేసింది మీరు. నువ్వు అప్పుడున్న పార్టీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ ఆపోజిట్ పార్టీకి ఓట్లేస్తే మీకు కూడా సగం ఓట్లు పడ్డాయి కదా. మీకు బాధ్యత లేదా? వాళ్ళకి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదని అడుగుతున్నాను నేను. వాళ్ళ పేరు మీద నేను అభివృద్ధి చేయాలి కదా. ఇప్పుడు నిన్న ఒక మాట మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యే గెలిచినాక అసలు పోటీ చేయని వ్యక్తి గవర్నమెంట్ నుంచి రిఫరెన్స్తో ఒక పదవి తెచ్చుకుంటే ఆ వ్యక్తి దగ్గరికి ఎమ్మెల్యే పోయి అయ్యా మనం కలిసి పని చేద్దాం రండి, మీరు నాకు సాయం చేయండి, నిధులు తీసుకొద్దామని ఈయన పోయి అడిగి చేయన్నట. మరి నువ్వు చేసింది ఏంద్రా నాయన? నువ్వు మీ చైర్మన్ పట్టుకొచ్చి మరి నా వాటిలో నాకు కూడా సగం మంది ఓట్లు వేసిండ్రు అన్న, పార్క్ చేద్దాం, రోడ్ వేద్దామని అడిగినవైనాడన్నా? నువ్వు పోటుగానే 40 లక్షల ప్రొసీడింగ్ తీసుకొచ్చినావు కదా. మరి అది ఇంప్లిమెంటేషన్ ఎటువైందిరా నాయన? ఏడవ దాక్కున్నావు అప్పుడు? నువ్వు పుట్ట శివయ్య గారిది ప్లాట్ కబ్జా పెట్టే బిజీలు ఉన్నావా? పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ చేసే బిజీలు ఉన్నావా? ఎవరికి తెలియదురా నీ చరిత్ర? ఏ కాలేజీ పోయినా చెప్తారు, ఏ స్టూడెంట్ని అడిగినా చెప్తారు, ఏ పోలీస్ స్టేషన్కి పోయినా నీ కథ చెప్తారు, ఏ కానిస్టేబుల్ని అడిగినా నీ చరిత్ర చెప్తారు. సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, మొత్తం దండుపాలెం బ్యాచ్ని వేసుకొని తిరుగుతుంటాడు వీడు 24 గంటలు. మొన్న మీకు వీడియో చూపిస్తా, ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారు అనేది. నలుగురు చెంచగాళ్ళని వేసుకోపోయిన వృద్ధులను నోటికి అసలు చెప్పుకోవడానికి వినడానికి కూడా సిగ్గుపడే సభ్య సమాజం సిగ్గుపడే పదజాలం వాడి ఆ వృద్ధులను ఘోరంగా తిట్టిండ్రు. తిట్టి కొట్టిండ్రు, వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసి ఈ సలహాదారు పవర్ని యూజ్ చేసుకొని నువ్వు జాగాని కబ్జా పెట్టినమాట నిజం కదా? ఎలక్షన్లలో నువ్వు నీ చెంచగాళ్ళతోని దావతులు అడ్డా నువ్వు కబ్జా పెట్టిన ప్లేస్లో ఒక కంటైనర్ బాక్స్ పెట్టి దాన్ని అడ్డగా మార్చి నువ్వు దావతులు జల్సాలు చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఊరుకున్నా కొద్ది తెగరెచ్చిపోతున్నావు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నీ చరిత్ర? సదాశివనగర్ మండలం తిర్మన్పల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్.
ABCDలు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. రాజకీయ ఉనికి కోసం అబద్ధాలు ప్రచారం చేస్తూ సంస్కారహీనంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే వారి అనుచరుల తీరును తీవ్రంగా ఖండించారు. బుధవారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, బీబీపేట మండల అధ్యక్షుడు సుతారి రమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాచారెడ్డి మండల అధ్యక్షుడు నౌసిలాల్ నాయక్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. సొంత తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర నీది. ఎమ్మెల్యే రమణారెడ్డి ఒక మానసిక రోగి అని నాయకులు విమర్శించారు. కన్న తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర కలిగిన వ్యక్తికి తమ నాయకుడు షబ్బీర్ అలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గతంలో విద్యార్థి సంఘాలు మీ ఇంటిని ముట్టడించి మీ తండ్రిపై దాడికి ప్రయత్నించినప్పుడు కాపాడింది షబ్బీర్ అలీ కాదా అని వారు ప్రశ్నించారు. సొంత పార్టీ ప్రధానమంత్రి మోడీని కూడా విమర్శించే వ్యక్తికి ఎదుటివారిని గౌరవించడం తెలియదని ఎద్దేవా చేశారు. అఫిడవిట్ నిండా అబద్ధాలే. 150 కోట్లు ఎక్కడివి? ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ అంతా అబద్ధాల మయం అని నాయకులు ఆరోపించారు. ఆస్తుల మాయాజాలం, లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తి 150 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం ప్రజలను వంచించడమే. నీపై ఇన్కమ్ ట్యాక్స్ కేసులు వేస్తాం. డిగ్రీ కాలేజీ భూముల్లో జరిగిన ప్రతి చిన్న అక్రమానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీనిపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. వ్యాపారవేత్తల రక్షణ, వైశ్యుల గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యేకు మార్వాడీల వల్ల వైశ్య వ్యాపారాలు దెబ్బతింటున్నా అడిగే దమ్ముందా అని నిలదీశారు. కత్తిపోట్ల డ్రామా ఆపకపోతే తరిమి కొడతాం. ఎన్నికల సమయంలో కత్తిపోట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి సానుభూతి పొందాలని చూడటం రమణారెడ్డికి అలవాటుగా మారిందని నాయకులు మండిపడ్డారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, దమ్ముంటే సీబీఐ లేదా ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయించి నిందితులను పట్టుకో అని సవాల్ విసిరారు. మరోసారి ఇలాంటి డ్రామాలు ఆడితే నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. పద్ధతి మార్చుకో, లేదంటే తిరగబడతాం. 2 ఏళ్లు గడుస్తున్నా సొంత డబ్బులతో చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించిన నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పడం తగదన్నారు. నీకంటే దారుణమైన భాష మాకు వచ్చు. షబ్బీర్ అలీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆధారాలు లేకుండా మా నాయకునిపై ఆయన కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శలపై మరియు ఎలాంటి ఆధారాలు లేకుండా పత్రికల్లో రాసిన వారిపై మేము తప్పకుండా పరువు నష్టం దావా చేస్తాం. లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడే పరిస్థితి వస్తుంది. దానికి నీవే బాధ్యత వహించాలి అని ఘాటుగా హెచ్చరించారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము దానికి ఎమ్మెల్యే గారు సెకండ్ ఎపిసోడ్ అంటే మేము కూడా సెకండ్ ఎపిసోడ్కి రెడీ అయ్యాము. మరి ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారేమో కనిపించకుండా పోయారు. ఎందుకు భయమైందా మరి ఏమైందో తెలియదు, కానీ మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ బూడక్క కార్యకర్తల్ని పంపించారు. ఇది నేను ఎందుకు అంటున్నా అంటే, ఆనాడు రమణారెడ్డి గారే ఒక గ్రామ కార్యకర్త వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పిండు, నీ బూడక్క కార్యకర్తలతో నేను గెలవదా బాబు, ఈ బీజేపీ కార్యకర్తలు ఎవరు చేయడని చెప్పారు. ఈరోజు అదే బూడక్క కార్యకర్తలు పెట్టుకొని ఉసిగొలిపితే వాళ్ళు కుక్క లెక్క మరుగుతే మేము చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరం కూడా సిద్ధంగా లేము. మేము ప్రశ్న సంధించినాం, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా నీ పైన ఉంది.
ఏదో రెచ్చగొట్టినా కదా మళ్ళీ 6 నెలల దాకా పక్కకు పోతా అమాస పన్నానికి వస్తా ప్రెస్ మీట్ పెడతా అంటే చూసుకుంటే వాడు కూర్చోడు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు చెప్పినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది మభ్యపెట్టినావు, ప్రజల్ని మభ్యపెట్టినావు. ఎందుకు చెప్తున్నా అంటే 150 కోట్లు అన్నావు, సొంత డబ్బులు అని చెప్పినావు. ఈరోజు నీ అప్డేట్ తెప్పించిన బిడ్డ, ఇది నీదే అప్డేట్. చూస్తలేవు వీడియో, ఇది నీ అప్డేటే. నీ అప్డేట్లో ఏముంటుంది? నీకు మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంటుంది, మెర్సిడెస్ది బెంజ్ కార్ ఉంటుంది నీకు. అప్డేట్లో 6 పాయింట్ల మోటార్ కార్ నంబర్ మెర్సిడెస్ బెంజ్ TS08 ES 5959 బండి ఉంటుంది నీకు. నీ ఐటీ రేట్ ఎంత ఉంటుంది రా? 4,90,000. నువ్వు వచ్చి 150 కోట్లతో కామాడిని అభివృద్ధి చేస్తావా? ఓని చెప్తున్నారా? నాకు అర్థం కాదు. ఇడ ఓని చెప్తున్నావు కామాడిలో. ఎవడేం ఎంక్వైరీ చేయడు, ఎవడేం చేయడు. నేను చెప్పింది నమ్ముతారు. వీళ్ళంతా పిచ్చోళ్ళు పాల్గొనాలనుకుంటున్నామేమో. దోతి 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 చెప్తాం బిడ్డ. ఏం తమాషాలు అనుకుంటున్నావా? చెప్తున్నావు పోతున్నావు. ఇవన్నీ నిరూపించడం సాక్ష్యాలతో ఉన్నాయి. నువ్వు ఇచ్చిన ఆవిడ పెట్టే, నువ్వు సంతకం పెట్టింది, నీ డిక్లరేషన్ ఇదంతా. వీటికి సమాధానం వాళ్ళు చెప్తారు, నువ్వే చెప్పాలి కదా. చెప్పు బిడ్డ, ఏడికి వస్తావు రా? 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక కబ్జా చేయలే, ఒక అది కాలే ఇది కాలని చెప్పేసి. ఈరోజు నువ్వు శిశు మందిర్ ఇనాగ్రేషన్కి పోయినావా? కాలేజ్ స్కూల్కి, కామారెడ్డి శిశు మందిర్ స్కూల్కి పోయినావా ఇనాగ్రేషన్ చేయడానికి? ఆ స్కూల్కి ఎంత ఇచ్చిన ల్యాండ్ మీ నాయన ఉన్నప్పుడు? ఇక మీ నాయన ముచ్చట చెప్తే మళ్ళీ అంత ఇష్యూ ఉంటుంది. కానీ మీ నాయన నువ్వే కొడతావు. మీ నాయన కొట్టినవి మా సార్ని తిడితే తప్పేముంది కానీ నీ మీద నమ్మకం లేదు మాకు. ఆ రోజు మీ నాయన తిట్టినావు. మీ నాయన మేము ఏం తీసుకొచ్చినాం? చెత్తకు మీద లూనా బండి మీద తీసుకొచ్చి ఆర్డీ ఆఫీస్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే నువ్వేం తిట్టావు? నీకు సిగ్గుశరం లేదు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, వీళ్ళందరితో పెట్టుకున్నావు అని చెప్పేసి మా మీద కిడ్నాప్ కేసులు పెడతా అని చెప్పినావు. ఆ రోజు చెప్పలేదా? మీ నాన్న ఏం చేసి నేను పతివ్రతన? మీ నాన్న మీద ఎంతోమంది దూరం ఉండొచ్చు, కానీ మాకు తెలుసు ఏం జరిగింది అనేది. మేము ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా బయటకు తీసుకొస్తున్నాం. మీ నాన్న అదే ఆర్డీఓ ఆఫీస్ కాడ మా అందరు చెప్పి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు పోయి ఏం కేసు వేసిండు రా? ఏం కేసు వేసిండు? మీ నాన్న కాలేజీ యాజమాన్యాన్ని, కాలేజీ ప్రిన్సిపల్కి నోటీస్ పంపించిండు కాలేజీ వేకేట్ చేయాలని. ఈ కాలేజీ నాదని తెలియదా నీకు? హైకోర్టుకు పోయాడు మీ నాన్న, ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కేసు వేసిండు, నా ఆస్తుల్ని కబ్జా చేసిరని చెప్పేసి. ఎంతమందికి చెప్తావు ఇంకా మీ నాన్న మంచోడు, నువ్వు మంచోడు, పతివ్రత శిరోమణి అని చెప్పేసి. ఈరోజు అదే శిశు మందిర్కి ఫస్ట్ డ్రాప్ది లీడ్ ప్రాపర్టీ అని ఉంటుంది. ఆ రోజు మేము లొల్లి చేస్తే రామచంద్రారెడ్డి సార్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఆ ల్యాండ్స్ కాలేజ్ పేరు మీద సేకరించిన ల్యాండ్స్ అన్ని కూడా కాలేజ్ పేరు మీద రావాలా, ఎందుకంటే నాకు గుర్తింపు వచ్చినా కూడా యూజీసీ గ్రాంట్స్ రావట్లేదు, కాలేజ్ కూడా సున్నాలు ఇద్దామంటే కూడా డబ్బు లేని పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నింటినీ కూడా కాలేజ్ పేరు మీద చేస్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతాయి. నాకు గుర్తింపు ఉంది కాబట్టి యూజీసీ గ్రాంట్స్ వస్తాయి, కాలేజీ అటానమస్ అవుతుంది, యూనివర్సిటీ వస్తుంది. ఆ విధంగా మేము ఆలోచన చేసాం. మీరే చేసిరు. కమిటీ రద్దు చేయించేసి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వగానే శిశు మందిర్ వాళ్ళకి మళ్ళా 2 ఎకరాలు లీజ్ ఇస్తారు మీరు. మీకు అసలు అథారిటీ ఎక్కడికి నుంచి వచ్చింది? ఇది నువ్వున్న పీరియడ్ కాదా? నీకు తెలియదా? నీకు తెలియగానే పోయినావు ఇనాగ్రేషన్ చేయడానికి. ఎంతసేపు నీతిమంతులు మాటలు అయితే మస్తు చెప్తావు, చేసేటి అన్నీ ఇవే. మరి అయితే ఎమ్మెల్యే గారు మరి మేము గాడవనాలను అర్థమా కావట్లే ఉంది. ఇందులో మా కామారెడ్డి ప్రజలు మరి నిజంగా నీకు గెలిపించిన పాపాన ఈరోజు నువ్వు అభివృద్ధిని మర్చిపోయి మరి ఈరోజు ఇవి చేస్తూ ఉన్నావు అంటే అనుచిత వాక్యాలు చేస్తూ ఉన్నావు. మరి ఈరోజు 150 కోట్లతోని అభివృద్ధి చేస్తా ఉన్నాం కామారెడ్డికి. మరి నీ అభివృద్ధి ఎడిపోయిందో మాకు ఇప్పుడు కూడా కనరాక ఉన్నది కామారెడ్డి ప్రజలకు. మరి మాచారెడ్డి మండలంలో కానీ అన్ని మండలాల్లో ఏదో ఫిర్యాదులు పెట్టినావు. ఎందరికి సమస్య ఫిర్యాదు వచ్చిందో, ఎందరికి సమస్య పరిష్కారం చేసినావో అది కూడా మాకు చెప్పాలా. మరి గ్రామంలో అవి మూతపడిపోయినాయి, అన్నీ దష్టుపడిపోయినాయి. నువ్వు చేసే పనులు నిజంగా కనిపిస్తూ ఉన్నది ఈరోజు. మరి ఇంత మంచి మనసున్న మహారాజు మా షబ్బీర్ అలీ గారు కామారెడ్డికి గెలిచినా ఓడినా మరి కామారెడ్డి మరి అభివృద్ధి వైపులో తీసుకుపోతున్న మా షబ్బీర్ అలీ గారి మీద మరి అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్నావు. మరి ఇది ఖబర్దార్, ఇంకోసారి మరి నోరు జారినంలో నోరు పోస్తామని చెప్పేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను.
జిల్లా కేంద్రం స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్ కామారెడ్డిలో ఈరోజు 18/2/26 బుధవారం రోజున ఘనంగా 42వ వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవానికి ముఖ్యాతిథిగా శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ గారు, మదనానంద సరస్వతి పీఠాధిపతులు విచ్చేసి మాట్లాడుతూ అందరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని తెలిపారు. మానవసేవయే మాధవ సేవ అని తెలిపారు. ఇతరులకు సహాయం చేసే గుణం అలవర్చుకోవాలని తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరు శిశు మందిరాలని తెలిపారు. మన ఆచార సంప్రదాయాలను సంస్కృతిని నేర్పుతారని తెలిపారు. విశిష్టత అతిథిగా శ్రీ పతకమూరి శ్రీనివాసరావు గారు, దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి విచ్చేసి మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరాలు ఎందుకు నెలకొల్పారో, వాటి యొక్క ప్రాముఖ్యతను మరియు సరస్వతి శిశు మందిరాల్లో చదివిన విద్యార్థులు క్రమశిక్షణ, సత్ప్రవర్తన కలిగి ఉంటారని తెలిపారు. విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ రాజు గారు, జిల్లా విద్యాశాఖ అధికారి కామారెడ్డి, డాక్టర్ శ్రీ శ్యామ్ సుందర్ గారు పాఠశాల అధ్యక్షులు, శ్రీ రెడ్డిగారి హరీస్మన్ రెడ్డి గారు విద్యాభారతి, దక్షిణ మధ్య క్షేత్ర అల్యూమి విభాగ్ సెక్రటరీ, శ్రీ గంగారెడ్డి గారు, పాఠశాల ఉపాధ్యక్షులు, శ్రీ మల్లేష్ యాదవ్ గారు, పాఠశాల కార్యదర్శి, శ్రీ బొడ్డు శంకర్ గారు, పాఠశాల సంచాలన సమితి అధ్యక్షులు, శ్రీగిరెడ్డి రాజిరెడ్డి గారు, సెక్రటరీ ఎస్ఎస్విపి కామారెడ్డి, కమిటీ సభ్యులు శ్రీ రణజిత్ మోహన్ గారు, శ్రీ అశోక్ రావు గారు, శ్రీ ప్రతాప్ గౌడ్ గారు, శ్రీ రఘుకుమార్ గారు, శ్రీ ఎస్ఎన్ చారి గారు, శ్రీ రాజేందర్ గౌడ్ గారు, శ్రీ గోపాలకృష్ణ గారు, శ్రీ నిత్యానందం గారు, పాఠశాల శ్రీ నారా గౌడ గారు, శ్రీ సిరిగాద శంకర్ గారు, ప్రధానాచార్యులు శ్రీ నల్లనాగభూషణం గారు, పాఠశాల అకాడమిక్ ప్రిన్సిపాల్ శ్రీ నాగేష్ గారు, పోషకులు, ఆచార్య బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. I'm requesting all the parents, please. तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा. नमो नमो जय शंकर, भोले राम शंकर, श्री नाथ शंभो हे शिवाय शंकर. नमो नमो जय शंकर. Thank you, dear students. मुकुंदा मुरारी जय कृष्ण मुकुंदा मुरारी, जय कृष्ण मुकुंदा मुरारी, जय गोविंद वृंदा विहारी, कृष्ण मुकुंदा मुरारी. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయల చాలయ్య, మా
పుస్తకాల గిలగిల పువ్వులే పుట్టలేనా కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో వెలసిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తిశ్రద్ధలతో 3 రోజుల పాటు సాగే ఈ వేడుకలకు ఆలయ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు గణపతి పూజతో వేడుకలను ఘనంగా ప్రారంభించారు. భక్తుల జయ జయధ్వనులు, వేదమంత్రోచ్చరణల మధ్య ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కమిటీ సభ్యులు నిర్వహించిన హోమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆహుతులను సమర్పించారు. 3 రోజులపాటు జరిగే వేడుకల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులకు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, శ్రీరాములు, మహేష్, సురేందర్, ఆముదాల సంతోష్ రెడ్డి, గంగాసాగర్, రామేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. మాతర్మే మధుకైట పద్మి నైషా ప్రాణభారుబలే హీలా నిర్జిత ధూమ్రలోచన వదేహే ఏచండ ముండార్త్రి నిశ్శేషికృత రక్తభీజనంజయ నిత్యే నిశుంభావయ శుంభధ్వంసిని సింహరాశౌ గురుతందుర్గే నమస్తే అంబికే. మన కామారెడ్డి పట్టణంలో గాంధీనగర్లో శ్రీ రమాసీత సత్యనారాయణ స్వామి వెలిసి ఈ రోజుకు సంవత్సరం అవుతుంది. ఈ రోజు నుండి 3 రోజులు దీక్షా సంబద్ధ కంకణంతో కట్టుకొని ఈ యొక్క స్వామివారి వార్షికోత్సవాలు మొదటి వార్షికోత్సవాలు చేస్తున్నాము. అయితే ఈ సత్యనారాయణ స్వామి కొంగు బంగారమై మన కోరికలన్నీ నెరవేరుస్తూ అన్ని రకాలుగా శుభాలకు సూచన కలిగినటువంటి యొక్క రమాసీత సత్యనారాయణ స్వామి యొక్క వార్షికోత్సవం ఘనంగా ప్రారంభోత్సవమైంది. ఈరోజు అఖండ దీపారాధన, అదేవిధంగా గణపతి పూజ, పుణ్యావాసన, మండపారాధన, శ్రీ లక్ష్మీనారాయణ గుప్తంగా సుదర్శన హోమము ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాల తదనంతరం పూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించుకొని ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి. అదేవిధంగా ఈ యొక్క రమాసీత సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయానికి అనేక సంఖ్యలో వచ్చేసి స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కామారెడ్డి చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,54,700, వెండి 2,500 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.